హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సపరేట్ పూజా రూమ్తో ఉన్న నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్స్ని చూస్తున్నాం. ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, సపరేట్ పూజా రూమ్, ఓపెన్ టైప్ కిచెన్, హాల్, డైనింగ్, 2 bedrooms and 2 attached bathrooms, అండ్ అవుట్ సైడ్ పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా, అండ్ బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్, యూటిలిటరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్కి బాగుంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతా కూడా గోడా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి లేఅవుట్లో ఉంది. 40 feet రోడ్స్, డ్రైనేజెస్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా. రిజిస్ట్రేషన్ కూడా పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ లోన్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇదంతా కూడా అవుట్ సైడ్ పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా. టాప్లో సీలింగ్ చేయించడం జరిగింది. రైట్ సైడ్ స్టైర్ కేజ్ వచ్చింది. సో ఇది నార్త్ వైపు వస్తుంది, ఉత్తర వైపు వస్తుంది ఇటువైపు. సో అంతా కూడా లొకేషన్ బాగుంటుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. ఇది కోలమూరు దగ్గర వస్తుంది. సో ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడంతా కూడా. అండ్ ఇది ఈశాన్యం. ఇది ఈస్ట్ వైపు సందు. సెట్ బ్యాక్ 2.3 feet ఉంది. అండ్ పార్కింగ్ అండ్ సిట్ అవుట్ వచ్చేసి 10/11.6 ఉంది. 10 x 11 అడుగుల 6 అంగుళాలు ఉంది. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వచ్చింది. అండ్ ఇది హాలు. హాల్ సైజ్ 11.5 x 15.4, 11.5 x 17 అడుగుల 4 అంగుళాలు ఉంది. సో మధ్యలో టీవీ యూనిట్, అటు ఇటు కూడా బెడ్రూమ్స్ వచ్చినాయి లెఫ్ట్ రైట్. అండ్ ఇది ఈస్ట్ వైపు డోరు. వాస్తుపరంగా ఈస్ట్ వైపు కూడా డోర్ ఉండాలి కాబట్టి ఇటువైపు కూడా డోర్ పెట్టడం జరిగింది. సో నార్త్ ఉత్తర వైపు డోర్ ఉంది. మెయిన్ డోర్ ఈస్ట్ వైపు కూడా ఉంది. టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇది సెపరేట్ పూజా రూమ్. గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. 3.8 x 7. సో ఇక్కడ కూడా టాప్లో పిఓపి సీలింగ్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. 7.10 x 11.8. అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్, విండో, స్టోరేజ్, గ్లో రూఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 7 x 7 వస్తుంది. సో డైనింగ్ కానీ పూజా రూమ్, హాల్ ఇవన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి దక్షిణ వైపు డోరు, సౌత్ వైపు 3 feet ఉంది. 3 అడుగులు ఉంది. సో వాషింగ్ సెక్షన్ అంతా కూడా ఇటువైపు పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది. అండ్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్, తూర్పు దక్షిణం కలిసే కార్నర్. ఇది ఇక్కడ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. కామన్ బాత్రూమ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది దక్షిణ వైపు. ఇండియన్ కమోడ్తో ఉంది. 3 x 10.10, 3 x 10 అడుగుల 10 అంగుళాలు ఉంది. పెద్దది వస్తుంది అన్నమాట, పొడవు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. గ్రానైట్ ఫ్రేమ్ అండ్ రెడీమేడ్ డోర్ వస్తుంది. 11.2 x 11.9, 11 అడుగుల 2 అంగుళాల వెడల్పు, 11 అడుగుల 9 అంగుళాలు ఉంది సైజు. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్. 4.4 x 5.10 ఉంది. వెస్ట్రన్ కమోడ్, గేజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి. వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హౌసెస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి కంపల్సరీ మీ సపోర్ట్ అయితే మాకు కావాల్సింది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 10.7 x 11.9, 10 అడుగులు 7 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగుల 9 అంగుళాలు ఉంది. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఈ బాత్రూమ్ నుండి పైన లో రూఫ్ కూడా ఉంది స్టోరేజ్కి. సో ఇది 4.4 x 5.4 ఉంది. వెస్ట్రన్ కమోడ్, గేజర్ పాయింట్ అన్నీ ఉంటాయి. చూడండి, స్టోరేజ్కి చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది. ఏమైనా ఫర్నిచర్ అదిగా వేస్ట్ ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు. సో ఇది టోటల్ వచ్చేసి 153 square yards, 153 గజాలు, 3.1 cent వస్తుంది. మెజర్మెంట్స్ వచ్చి 32.6 x 43.6. సో మంచి కొలతలు. నార్త్ ఫేసింగ్, ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఇదంతా కూడా స్టెప్స్ కింద స్టోరేజ్కి. అండ్ పడమర వైపు ఇది 1.8 feet ఉంది. 1 అడుగు 8 అంగుళాలు ఉంది వెస్ట్ సైడు. అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది యాడ్ నెంబర్ 0299. యాడ్ నెంబర్ చెప్పండి కాల్ చేసినప్పుడు.
నార్త్ ఫేసింగ్ హౌస్, కొత్త హౌస్, న్యూ హౌస్, 153 స్క్వేర్ యార్డ్స్, 153 గజాలు, 3.1 సెంట్స్ ఉంది. 32.6 ఇంటూ 43.6 వస్తుంది. రిమైనింగ్ సైజులన్నీ ఆల్రెడీ చెప్పాను, అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. అండ్ ఇది లొకేషన్ కోలమూరులో ఉంది కూడా లేఅవుట్లో. ప్రైస్ 60 lakhs, 60 లక్షలు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. కావాల్సిన వారు మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లోన్ కూడా వస్తుంది. సిబిల్ స్కోర్ కొంచెం బాగుండాలి. లోన్ కావాలని చాలామంది సిబిల్ స్కోర్ లేకుండా అడుగుతున్నారు. సో అదే మెయిన్. సో అది సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జాబ్ ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా, ఏమన్నా లేకపోయినా కానీ కంపల్సరీ సిబిల్ స్కోర్ అయితే బాగుండాలి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా 1211 స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా. సో అంతా కూడా డెవలప్ అయిన ఏరియానే. చాలా వరకు కూడా ప్రతి చోట హౌసెస్ ఉంటాయి. మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోయినా కానీ రెసిడెన్షియల్ ఏరియానే. అండ్ ఇది హౌస్ నుండి మెయిన్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ 700 meters ఉంది. కొంతమూరు హైవే ఉంది కదా, NH16 హైవే ఫ్లైఓవర్ 1.4 km ఉంది. క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 1.9 km, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమూరు 2.9 km, మనీష్ ఫంక్షన్ హాల్ 3.2, డిమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ 4.1, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.9, తిరుమల స్కూల్ 4.4, లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2.3, కంబాల్ చెరువు 6.6, లాలా చెరువు 6.5, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.3, రైల్వే స్టేషన్ 10.5. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఈ ప్రాపర్టీ నుండి. సో నార్త్ ఫేసింగ్ కావాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. అండ్ ఫేసింగ్ అయితే కంపల్సరీ చెక్ చేయించుకుని రండి ఎవరైనా సరే వచ్చినప్పుడు. ఈ వీడియో నచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్.